నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయండి. నిన్న వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి రసవత్తరంగానే ఉంది గేమ్ అంతా. వాళ్ళు రావడం, భరణి గారితో మాట్లాడడం ఫస్ట్ అదే మీరు ఆ ఎమోషనల్ దీంట్లో ఉన్నారు, మీరు దివ్యతో క్లోజ్ అయ్యారు, మీరు గేమ్ ఆడట్లేదు, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి. రేపు నామినేషన్స్లో ఎవరిని తీయాలి ఏంటి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. ఎవరు మన వైల్డ్ కార్లకి. సో ఇంకా ఇవాళ పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇప్పుడేమో దివ్య కిచెన్ మానిటర్ అనమాట. ఇప్పుడు ఆమె ఏ ప్రొవిజన్స్ ఇస్తే అవి మాత్రమే విలువ ఉండాలి, ఎంత ఇవ్వాలి అంతా ఆ అమ్మాయి చూస్తుంది. మిగతా సుమన్ గారు, మాధురి గారు, తనూజ అండ్ డెమాన్ పవన్ ఆమెకి హెల్ప్ చేయడానికి ఆ నలుగురు కిచెన్ టీంలో ఉన్నారనమాట. పొద్దున మాదిరిగా స్నానం చేయకుండా వంట చేయరంట. వీళ్ళకేమో టీకి లేట్ అయిపోయిందంట. సో దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్. ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి కళ్యాణ్ పిలిచాడు అనమాట, మాధురి గారు రండి అని పిలిచి, మీరు ఇలా చేస్తే మనకు మధ్యాహ్నం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, మాకు లేట్ అయింది అని, ఇలా రండి ఒకసారి ఇక్కడ కూర్చోండి అంటే, నిలబడితే చెప్పరా అనింది ఆవిడ. నిలబడితే చెప్పరా అని అంటే, మీరు అలా మారితే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తానన్నాడు కళ్యాణ్. ఎలా మాట్లాడతారేంటి అని ఆవిడ చిన్న ఇష్యూని పట్టుకొని లాగి పీకి మళ్ళీ ఇందులో దివ్య దూరిపోయి పెద్ద రచ్చ చేసేసుకొని అలా జరిగిందన్నమాట. పొద్దున్న స్టార్టింగ్ నుంచే వాళ్ళకి అది ఆ కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయ్యి నామినేషన్లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళు ఇంకా ఈ వైల్డ్ కార్డులు పెద్దగా డిస్కస్ చేస్తున్నారనమాట. వీళ్ళు నామినేట్ చేయాలి, వీళ్ళు నామినేట్ చేయాలి, నువ్వు వాళ్ళని నామినేట్ చేయాలి, అన్నీ వేసుకొని ఉన్నారు. ఈలోపు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారు, పైనుంచి ఒక బాల్ ఇస్తాను నేను, ఆ బాల్ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎవరన్నా ఒకరు పట్టుకొని ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఆ బాల్ ఇవ్వాలి. ఆ బాల్ తీసుకున్న వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి. వీళ్ళ వైల్డ్ కార్డ్ని ఎవరు నామినేట్ చేయకూడదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఒకరిని సేవ్ చేస్తారు, అందులో ఒకరిని నామినేషన్ చేస్తారు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా రెగ్యులర్ దాంట్లో కాకుండా ఇప్పుడు అలా చేయడం వల్ల రెగ్యులర్ అయిపోతుంది అన్నట్టుగానే ఇది చేంజ్ చేస్తారు. ఇది బాగుంది. ఈ మోడల్ ఇట్లా నామినేషన్స్ అనేది బాగుంది. ఫస్ట్ బాల్ వచ్చింది. అబ్బాయి నాయర్ పట్టుకొని తనూజని పిలిచాడు. అసలు తనూజ ఏం గేమ్ ఆడుతుందండి, అమ్మమ్మమ్మ. ఇప్పుడు దివ్యల మాధురి గారికి ఎంత క్లోజ్ అయిపోయిందో, రాజా 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 అని ఆవిడ వెనకాల తిరుగుతుంది. ఆవిడ స్ట్రాంగ్ అని ఈవిడ ఫీలింగ్ అనమాట. ఆవిడ స్ట్రాంగ్, ఆవిడతో ఉంటే బెటర్ అని. ఇప్పుడు భరణి గారు పూర్తిగా నచ్చట్లేదు, ఎందుకంటే దివ్యతో ఆయన క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి. దివ్య శోకండాలు పెట్టేదని ఆమె ఏడ్ చేస్తుంది. మీరు నాతో యాపిల్ గోయించుకోలేదు, మీరు నాతో ప్రోటీన్ పౌడర్లు కనిపించుకోలేదు, నేను అంత దూరం అయిపోయాను. అమ్మాయి నాకు ఏమీ అర్థం కావట్లేదండి. అన్నయ్య అంటది, నాన్న అంటది, ఏంటి ఇది? నిజంగా ఇలా ఉంటారా అండి? నిజంగా అంత క్లోజ్ అయిపోతారా ఒక మనిషికి ఇంకో మనిషి నాన్న అనుకునే అంత క్లోజ్ అయిపోయి ఏడుపు శోకండాలు పెట్టే అంత క్లోజ్ అయిపోతారా? గేమ్ ప్లాన్స్ కాకపోతే ఏదో వేసాలు మనకు తెలియదు, మనం పిచ్చోళ్ళం అనమాట. సో ఆవిడ ఏడుస్తుంది. తనూజకి ఇచ్చారు. తనూజ ఏం చేసింది, రాముని అండ్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. రాము పాయింట్స్ ఏం చెప్తుందంటే, భరణి గారు నచ్చట్లేదు ఇప్పుడు. సో నువ్వు పప్పెట్లాగా ఒకరు చెప్తే కానీ నువ్వు నీ పనులు చేసుకోవట్లేదు, నువ్వు ఒకరు చెప్తేనే వాళ్ళు చెప్పినట్టు నువ్వు డాన్స్ చేస్తున్నావు. ఆ రోజు సంజన గారు ఒకరోజు టైం ఇవ్వండి, నేను ఈరోజు ఒక్కరోజు పడుకొని నేను వేరే దాంట్లోకి ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టుగా షిఫ్ట్ అవుతాను అన్న దానికి అప్పుడెవరు స్టాండ్ తీసుకోలేదు. అప్పుడు ఆవిడ అడిగినప్పుడు మరి భరణి గారికి అందరు హ్యాండ్స్ ఎత్తినప్పుడు మరి తనుజ గారు, సంజన గారికి కూడా హ్యాండ్స్ ఎత్తించండి అని అప్పుడు ఈ తనుజ అడుగుండొచ్చు కదా. ఇప్పుడు ఎప్పుడైతే నాగార్జున గారు ఆ పాయింట్ రేజ్ చేసి అడిగారో అప్పుడు ఈమెకు వచ్చింది. ఇప్పుడు రాము నామినేట్ చేయడానికి ఆ పాయింట్ తీసుకొచ్చింది అనమాట. సో రాము ఎందుకు భరణి గారికి క్లోజ్ కాబట్టి. ఇప్పుడు భరణి గారు ఆడుతుంది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, నిన్నటి వరకు నాన్న అయిన వాడు ఇవాళ శత్రువు అయిపోయాడు. నాగార్జున గారు చెప్తుంది ఇదే, ఈ బాండింగ్స్ అన్నీ పెట్టుకుంటే రేపన్న రోజు మీరే బాధపడాలి అని. అదే జరుగుతుంది.
సో రాముని ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది సిల్లీగా. సుమన్ శెట్టి ఇంకెవరు లేరు ఈమెకి, రీతు లేదు, డెమాన్ పవన్ లేడు, ఇంకెవరూ లేరు ఈమెకి. ఎవరు మాట్లాడలేరో, ఎవరు పాయింట్ తీసుకోలేరో వాళ్ళని నామినేట్ చేస్తాం. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. ఏ పాయింట్ మీద ఆయనట్టు ఎవరితో కలవట్లేదంటే, ఆయన ఈరోజు కలవట్లేదా, ముందు నుంచి కలవట్లేదు. ఇప్పుడు ఆయన 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 వ్యక్తిత్వం అంతే అన్నప్పుడు వచ్చి మీ మీద చేతులేసి మీతో మాట్లాడి మీ మీద భుజాలు రాసుకుంటే బాగా మాట్లాడినట్ట. ఆయన అదే అన్నారు, ఇప్పుడు నేను ఎవరితో కలవట్లేదమ్మా, నేను అందరితో కలుస్తున్నాను కదా అని అంటే, మీరు మాలాగా మేమే వచ్చి మీతో మాట్లాడాల్సి వస్తుంది, మీరు ఎవరితో మాట్లాడట్లేదు అంటది. ఆ పాయింట్ మీద ఆయన నామినేట్ చేసింది, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బాల్ వచ్చిందండి. ఈసారి బాల్ వచ్చినప్పుడు అమ్మాయి రమ్య, చిట్టి పికిల్స్ రమ్య పట్టుకుంది. ఆ అమ్మాయి రాముకి ఇచ్చింది. ఈసారి రాము ఏం చేశాడు, డెమాన్ పవన్ అండ్ రీతుకి నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. రీతు అంటది, ఆ అబ్బాయి పాయింట్ ఏంటి, ఆ రోజు బెలూన్ టాస్క్లో మీరు ఫౌల్ ఆడడం వల్ల అసలు గేమే క్యాన్సిల్ అయింది. ఆ గేమ్ క్యాన్సిల్ అవ్వడం, బిగ్ బాస్ కోపం రావడం ఇవన్నీ జరిగాయి. మీరు ఫౌల్ ఆడడం వల్ల మిగతా వాళ్ళందరూ చూశారు. ఈ అమ్మాయి అంటది, నువ్వు సంచాలకుగా ఏం చేసావని. ఈమె సంచాలకుగా ఏం చేసింది అప్పుడు, డెమాన్ పవన్ భరణి గారు ఆడుతున్న టైంలో ఈమె సంచాలకుగా ఏం చేసింది. మళ్ళీ సాటర్డే నాగార్జున గారు వచ్చి చెప్పినప్పుడు సారీ చెప్పింది, తెలిసే చేసింది అన్నీ. ఆ సంచాలక్ గురించి ఏం మాట్లాడుతుంది. సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వెందుకు చెప్పలేదు, ఆ బాల్ తీసేసి ఇంకో 2 బాల్స్ వేయచ్చండి, ఆ బాల్ పగలకుండా ఇంకో 2 బాల్స్ ఎందుకు ఇస్తాడు అబ్బాయి. ఇప్పుడు ఫౌల్ అని తీసేస్తాడు, లాస్ట్కి చెప్తూనే ఉన్నాడు, అది కరెక్ట్గా ఆడట్లేదట. ఎంత ఆర్గ్యూ చేసిందో నీకు తెలియకపోతే తెలియనట్టుండు, బిగ్ బాస్ చెప్పింది మాకు బాగానే అర్థమైంది, నీకే అర్థం కాలేదు, అది ఇది అని మాట్లాడింది. మళ్ళీ నాగార్జున గారు వచ్చి చివాట్లు పెట్టినప్పుడు సారీ చెప్తారు. ఇది కామన్ అయిపోయింది వీళ్ళకి. సో ఆ పాయింట్ మీద రీతుని నామినేట్ చేశారనమాట. రీతుని నామినేట్ డెమాన్ పవన్ కూడా, నువ్వు ఆ అమ్మాయి అలా చేస్తుంటే నువ్వు ఎంకరేజ్ చేసావు, నువ్వేమీ అబ్జెక్ట్ చేయలేదు, అందుకని నిన్ను కూడా నామినేట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఈరోజు ఇంతే నామినేషన్స్. ప్రాబబ్లీ రేపు బ్యాలెన్స్ నామినేషన్స్ రేపు ఉంటాయి. సో చెప్పినప్పుడు ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు అందులో ముందు దాంట్లో నాయర్ ఏం చేశాడు, రాముని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేషన్స్లో పెట్టాడు. ఇప్పుడు ఈ రమ్య ఏం చేసింది, వీళ్ళిద్దరిలో డెమాన్ పవన్ని నామినేషన్స్లో పెట్టి రీతుని సేవ్ చేసింది. ఎందుకు, రీతు కాస్తన్న బుర్ర పెట్టి ఆడుతుంది, ఆమె కాస్త బుర్ర ఉంది కాబట్టే కదా మరి వీణేసుకొని తిరుగుతుంది. బుర్ర ఉంది కాబట్టే ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరితో ఎంత యూజ్ అవుతుంది, ఎవరితో ఎట్లా ఆడితే గేము ఇలా వెళ్ళగలదో అమ్మాయికి తెలుసు. ఈ డెమాన్ పవన్ పిచ్చిగా గుడ్డెత్తి చేలబడ్డట్టుగా ఆమె వెనకాల పట్టి తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఏమనింది, రీతుకి కాస్త కూస్త బుర్రుంది, నీకు అది లేదు, పూర్తిగా లేదు, అందుకోసం నిన్ను నేను నామినేట్ చేస్తున్నాను, రీతుని సేవ్ చేస్తున్నాను అంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం తప్పుగా చేశాను అని అంటే, అసలు ఒకటి చెప్పడానికి అది నువ్వు చేసేవన్నీ బుర్రలేని పనులే అనింది అమ్మాయి. ఇంకా అబ్బాయికి వాయిస్ లేదు, ఏం మాట్లాడాలో. నాకు నవ్వాలేడోలో అర్థం కాలేదు నిజంగా. బాగా చెప్పింది అమ్మాయి రమ్య. ఒక పాయింట్ బ్లాంక్గా చెప్పింది, అసలు ఒకటి కాదు, నీకు అసలు మొత్తం బుర్రలేని పనులే చేసావు నువ్వు అని చెప్పి తర్వాత వీళ్ళంతా మళ్ళీ డిస్కషన్. ఇప్పుడు నెక్స్ట్ అంటే వీళ్ళు బిగ్ బాస్ ఏం చెప్పారు, ఇప్పుడు ఆ బాల్ ఎవరికి ఇప్పుడు ఎలాగో వైల్డ్ కార్డ్ వాళ్ళకి పడుతుంది కాబట్టి వాళ్ళని మీరు కన్విన్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను వీళ్ళని నామినేట్ చేస్తాను, అది కూడా వైల్డ్ కార్డులే చెప్తున్నారు, మేము నీకు బాల్ ఇస్తాము, నువ్వు వీళ్ళని నామినేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన గేము ఇప్పుడు బిగ్ బాస్ మార్చారు కాబట్టి వీళ్ళు చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని బతిమలాడుకొని ఇప్పుడు సపోజ్ దివ్యల మాధురి గారు ఉన్నారు, భరణి గారిని దివ్యాన్ని చేయాలి అలా చెప్తున్నారనమాట. సో ఆ గేము వీళ్ళు ఆడిస్తున్నారు, మన వాళ్ళు ఆడుతున్నారు, అలా జరుగుతుంది. ఇప్పుడు లైవ్లో అయితే దివ్యల మాధురి గారిది కూడా వచ్చింది. అంటే నామినేషన్స్ లవ్లో జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ మనకు 9:30 to 10:30 వచ్చిన వరకు ఇద్దరు పేర్సే నామినేట్ అయ్యారు, సుమన్ శెట్టి గారును డెమాన్ పవన్. కానీ లైవ్లో ఆల్రెడీ భరణి గారు, దివ్య కూడా నామినేట్ అయ్యారు. దాంట్లో భరణి గారిని సేవ్ చేసి దివ్యాన్ని నామినేషన్స్లో పెట్టారు. ఇంకా ఆమె శోకన్నాలు పెట్టి నా మీద టార్గెట్ చేశారు, నేను మీతో క్లోజ్ అవ్వడం ఏదైందా అని ఆవిడ స్టార్ట్ చేసింది. సో రేపు బ్యాలెన్స్ మనకి జరుగుతాయండి నామినేషన్స్. రేపు మళ్ళీ ఈ అప్డేట్తో వస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రాను.
ఓవరాల్గా శ్రీజాన్ అయితే మళ్ళీ ఏమీ సీక్రెట్ రూమ్లో కూడా పెట్టలేదు, అమ్మాయిని పూర్తిగా ఎలిమినేట్ చేసేసారండి. అమ్మాయి ఉండుంటే కొంచెం బాగుండేదేమో, వీళ్ళకి తగ్గ వాయిస్ ఉండేది. బాగా ఆడింది. అదొకటి డెసిజన్ బిగ్ బాస్ కొంచెం కన్సిడర్ చేసి ఉండాల్సింది. సో రేపు మిగతా నామినేషన్స్తో మళ్ళీ మీకు అప్డేట్తో వస్తానండి. అంతవరకు ఉంటాను, సెలవు. ఇప్పుడు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ 10 మినిట్సే పెడుతున్నాను నేను రివ్యూ, టూకీగా లెంతీగా లేకుండా, మీకు బోర్ కొట్టకుండా. కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి.